తెలంగాణ రాజకీయం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎంత వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకవైపు విజయం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలను చిన్నా చితకా లీడర్లను బీఆర్ఎస్లో చేర్చుకున్నారో, ఇక ఇప్పుడు సీఎం రేవంత్ ఆపరేషన్ ఆకర్షతో అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గౌడ్ నేతృత్వంలో గురువారం రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మధురా నగర్, ప్రశాంతి హిల్స్కు చెందిన బీఆర్ఎస్ నాయకురాలు కమల, రాధా, యశోద, లక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 200 మందితో ప్రజానాయకుడి వెంట నడుస్తామని, కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యమని గ్రహించి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కారు పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు, మహిళా నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలోనే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాల, కులాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వం బలపరిచే విధంగా దేశ భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించుకునే దిశగా మనవంతు ప్రయత్నంగా చేవెళ్ల పార్లమెంటుని గెలిపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి నడవాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారని, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలను కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.